పెద్దలు అల్లం నారాయణ గారికి, దత్తాత్రేయ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నారాయణ గారు చెప్పినట్లుగా ఈ పుస్తకాన్ని నేను ఎందుకు రాశానంటే 62 సంవత్సరాల వయస్సులో ఈ పుస్తకాన్ని రాశాను నేను. జీవితము, యవ్వనము, మొత్తం మధ్యస్థ జీవితము అన్నిటికీ సంబంధించినటువంటి దాంట్లో బహుజనగణం అన్నటువంటి రాయడానికి 62 సంవత్సరాలు పట్టింది. దానికి తెలంగాణ కావచ్చు, తెలంగాణలో ఉన్న కాలం కావచ్చు, ఇక్కడ ఉన్న పోరాటాలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఉద్యమాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యం నుంచి నన్ను నేను చదువుకోవడానికి ఈరోజు నేను ఎందుకు ముందు మాట్లాడతానంటే, పొద్దున్నే 8 గంటలకి నాకు ఫోటో వచ్చింది సార్. మా నడిగూడెంలో, మా వడ్ల బజార్లో మా వాళ్ళందరూ కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. తర్వాత గవర్నర్ ఆవిష్కరించారు. నాకు ఇది గర్వకారణంగా ఉంది. రెండవది, ఇప్పటికీ ఈ పుస్తకం ఇది ఆవిష్కరణ జరిగే సందర్భానికి 2 తెలుగు రాష్ట్రాలలో 300 కేంద్రాల్లో ఇప్పటికీ ఆవిష్కరణ జరిగింది. చేతి వృత్తుల వాళ్ళు, చిన్న చిన్న కులాల వాళ్ళు, చిన్న చిన్న చేతి పనుల వాళ్ళంతా కూడా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాదుల శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. నేను కులపిచ్చితో ఈ పుస్తకాన్ని రాయలేదు, మొదటి మాట. కానీ అగ్రవర్ణ ఆధిపత్య పెత్తనాలు ఎట్లా ఉంటాయో ఈ 60 ఏళ్లలో చూశాను కాబట్టి ఈ కావ్యాన్ని రాశాను. నేను సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నాను. బెజవాడ గోపాలరెడ్డి కూడా సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నారు. కానీ బెజవాడ గోపాలరెడ్డిని చూసిన చూపు వేరు, జూలూరు గౌరీశంకర్ని చూసిన చూపు వేరు. దాన్ని ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి నేను చూసిందే రాశాను, నాకు తెలిసిందే రాశాను తప్ప ఊహించి రాయలేదు. దీంట్లో ఉన్నటువంటి దాంట్లో మార్క్సిజానికి సంబంధించి అల్లం నారాయణ గారు చెప్పినట్లుగా కామ్రేడ్ అంటే అర్థాన్ని కూడా అది పాతదే అయినప్పటికీ కూడా దీంట్లో కోడ్ చేశాను. కోడ్ చేసి ఇంకొక మాట కూడా రాశాను. ఇది చదివిన సిపిఐ నారాయణ నాపై శివాలెత్తి ఊగుతాడని నాకు తెలుసు. నాకు ఈ సాహితీ సంస్థ, స్పృహ సాహితీ సంస్థ పెట్టమని చెప్పిన పోటు సూర్యం ఇదేందంటాడని నాకు తెలుసు. నేను వచ్చినటువంటి విప్లవాల పూదండ, వెలిదండ బీసీ సూర్యోదయాలకు అడ్డు వస్తుందా అన్నటువంటి విషయాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేశాను. కాబట్టి ఇలా బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క చైతన్యాన్ని, నేను ఎందుకు పుట్టాను, కొంతకాలానికి ఎందుకు కన్ను మూస్తాను అన్నటువంటి అంశంలో నేను చేయాల్సినటువంటి పని ఈరోజు మాత్రం నా జన్మ ధన్యమైనట్లుగా భావిస్తున్నా ఈ పుస్తకాన్ని రాయడం వల్ల. అందరి కోసం రాశాం, ఇప్పుడు మా కోసం నేను రాసుకున్నా, నా కోసం, నా జాతుల కోసం, తరతరాల జాతుల కోసం రాసుకున్నా. నీకు రాయడానికి ఏముందా అంటే, ఈ దేశానికి కాదు ఈ ప్రపంచానికే ఒక నాగలినిచ్చి నాగరికత ఇచ్చినటువంటి నా నేపథ్యం నుంచి నాగరికత అంటే నా నాగరికత అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా దీంట్లో తెలియజేసి రాసినటువంటి సందర్భం. ఈరోజు ఈ పుస్తకాన్ని లాంఛనంగా నాకు ఇక్కడ రవికాంత్ రెడ్డి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్, చాలామంది ముఖ్యమంత్రులు అందరూ వచ్చి ఇక్కడ పుస్తకాల ఆవిష్కరణలు అన్ని కార్యక్రమాల్లో ఆవిష్కరించి ఉండవచ్చు. అల్లం నారాయణ అన్న మీరందరూ చూశారు. కానీ ఇలా ఒక బహుజన పుస్తకాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవిష్కరించి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా ధన్యమైందని నేను భావిస్తున్నా. సకల వృత్తులకు, సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి పుస్తకాన్ని ఈరోజు రవికాంత్ రెడ్డి నేతృత్వంలో చేసినందుకు ఆయన్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు మాట్లాడాల్సిన పెద్దలందరూ చాలామంది ఉన్నారు. అందరూ 5-5 నిమిషాలు మాట్లాడితే కూడా 2 గంటలు అవుతాయి. అందులో దత్తాత్రేయ గారు 1:30కు వారు వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు ఎయిర్పోర్ట్కి. మిత్రులారా, మీరందరూ వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నందుకు, దీంట్లో ఇక్కడ ఈ అల్లం బెల్లం పాశాన్ని కూడా దీంట్లో నేను రాశాను. మా పాశం యాదగిరి అన్నటువంటి తెగిపడ్డ కోపాన్ని కూడా దీంట్లో రాశాను నేను. కాబట్టి పాశం యాదగిరి అన్న కోపపడ్డాడంటే నేనైతే చాలా సంతోషపడతా, బాధపడ్డం. ఎందుకంటే పసిపిల్లగా ఈ కోపం ఎట్లుంటుందో అలాంటి కోపం, కానీ అది సహజమైన కోపం, న్యాయబద్ధమైనటువంటి కోపం. ఇందాక వచ్చే ముందు కొంచెం ఆగ్రహంగా పోయాడు, మళ్ళీ ఆగ్రహంగా, మళ్ళీ సంతోషంగా మళ్ళీ వచ్చాడు. మొత్తం మీద ఇదంతా కూడా
బీసీలు శివాలెత్తుతున్న కాలం, బీసీలు తిరగబడుతున్న కాలం, బీసీలు ప్రశ్నిస్తున్న కాలం, ప్రశ్నల కొడవళ్ళు లేస్తున్న కాలంలో ఈ పుస్తకం వచ్చినందుకు, మీరందరూ ఈ పుస్తకాన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ